హాయ్ అండి అందరికీ. నా పేరు అంబిక. వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో దొండకాయ ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇదైతే చాలా సింపుల్ అండి తయారు చేసుకోవడం. అలాగే రుచి కూడా అదిరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేస్తారని చెప్పి వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇది రసంలోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా అయినా బాగుంటుంది. అలాగే వేడివేడి అన్నంలో కొద్దిగా వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ ఒక అరకిలో దొండకాయలను తీసుకున్నాను. ఈ దొండకాయలు అయితే మా ఇంట్లో చెట్టుకి కాసిన దొండకాయలండి. అలాగే ఒక షార్ట్ వీడియో కూడా చేశాను, మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. వీటిని శుభ్రంగా కడిగి పొడుగ్గా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పుని, ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా ఆవాలు కూడా వేసుకుని, మరి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలకి, ఎండుమిరపకాయలకి కొంచెం ఘాటు పెట్టి వేసుకోండి. నూనెలో ఉన్నాయి కాబట్టి చిందుతాయి. ఇలా ఘాటు పెట్టి వేసుకోవడం వల్ల పైకి చిందకుండా ఉంటాయి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టుకుని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇవి లేత దొండకాయలండి, చాలా త్వరగానే మగ్గుతాయి. చూసారు కదా, ఒక 3 నిమిషాలు అయితే సరిపోయింది నాకు ఈ విధంగా మగ్గినాయి ఇవి. తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకుని దీనిలో కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కొబ్బరికాయలో హాఫ్ అయితే సరిపోయిందండి. అంటే అరచిప్ప కొబ్బరికాయని ఈ విధంగా తురిమి దీనిలో వేసుకున్నాను. అరకిలో దొండకాయలకైతే కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్ అనేది. ఇవి కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకుని ఈ కొబ్బరి కొద్దిగా మగ్గే వరకు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత దీనిలో కొన్ని వేరుశనగ పప్పుల్ని ఈ విధంగా ఫ్రై చేసుకుని పొట్టు తీసుకుని ఇలా బద్ద చేసుకుని దీనిలో వేసుకోవాలి. ఇవి వేయటం వల్ల మనం అన్నంలో తినేటప్పుడు పంట కింద తగిలి చాలా అంటే చాలా బాగుంటుందండి. కొబ్బరి టేస్ట్ కానీ, పల్లీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తర్వాత దీనికి మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఈ విధంగా లోలో పెట్టుకుని ఫ్లేమ్ని మగ్గించుకుంటే సరిపోతుంది. కూర అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఇంకా సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారైతే విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.